టుడే ఎర్లీ మార్నింగ్ వేకప్ అనమాట. సో ఇంకా సన్ రాలేదు. లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మర్చిపోలేదు చూడండి. సో లేవగానే ఫస్ట్ పని ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో మా బట్టలు వేసాను, నాది నా వారిది. తర్వాత బాబుది వేస్తాను నెక్స్ట్ టైం. టుడే ఎర్లీగా నిద్ర లేచామండి. సో ఎర్లీగా లేవగానే ఫస్ట్ హోమ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ క్లీనింగ్ ఐ గాట్ రిఫ్రెష్ అనమాట. అందుకని ముందుగా హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను బ్రష్ చేసుకున్న తర్వాత తాగడానికి. మార్నింగ్ టైం కదా, సో ఆకుకూరలు అమ్మే అతను వచ్చారు. సో ఆ అన్నని పిలుస్తున్నారు అనమాట అటు సైడ్ వెళ్ళి. ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని చూడండి ఎంత హెల్తీగా ఉంటుందో ఆ రోజంతా. అలాగే ఇక్కడ తోటకూర అండ్ పాలకూర తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఇక్కడ అల్లంని 1-2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టడానికి ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. వాటర్ తాగిన వెంటనే లేదా కాసేపటికి ఒక అరటిపండు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా హెల్తీ. ఇక చట్నీ ప్రిపేర్ అయిపోయింది. అలాగే కూరగాయలు తీసి బయట పెట్టేసాను. అలాగే సగ్గుబియ్యం కాసుకోవడానికి సగ్గుబియ్యం నానబెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం నానబెట్టుకున్నాను. గ్రేప్స్ కూడా మధ్యలో తినడానికి కడిగి పక్కన పెట్టుకున్నాను. సో రిమైనింగ్ ఏమైనా చిన్న పని ఉంది అంటే ఇంపార్టెంట్ పని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేయడమే. సో ఇక్కడ నేను దోశ పిండి వేసాను కదా నైట్, సో అది ఇప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా వాష్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు వాటిని ఆరేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ తిన్న ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట.
ఫైనలీ మా బాబు బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ 6 to 10 AM పని అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది.